పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖకు ఐబీఎం పునరాగమనం, 700 కోట్ల పెట్టుబడి, వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు, ఎక్స్ ఖాతా ద్వారా ఎస్టీపీఐ వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ఐటీ రాజధానిగా విశాఖపట్నం తన ముద్రను మరింత బలోపేతం చేసుకుంటుంది. ఇప్పటికే ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజాలు కొలువుదీరిన సాగర్ తీరంలో ఇప్పుడు అంతర్జాతీయ ఐటీ దిగ్గజం ఐబీఎం తన కార్యకలాపాలను భారీ స్థాయిలో ప్రారంభించేందుకు సిద్ధమైంది. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఐబీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తన పేరును అధికారికంగా నమోదు చేసుకుంది. ఈ మేరకు ఎస్టీపీఐ సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని ధృవీకరించింది. వెల్కమ్ ఐబీఎం అంటూ విశాఖ ఐటీ రంగంలో సంస్థకు సాదర స్వాగతం పలికింది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో కంపెనీ కార్యకలాపాలకు మార్గం సుగమమైంది. ఐబీఎం విశాఖ కేంద్రంగా సుమారు 700 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. వచ్చే 3 ఏళ్ల కాలంలో ఈ కేంద్రం ద్వారా 322 కోట్ల విలువైన ఐటీ ఉత్పత్తులు, సేవలను విదేశాలకు ఎగుమతి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇది కేవలం ఒక కార్యాలయం ఏర్పాటు మాత్రమే కాకుండా విశాఖను గ్లోబల్ డెలివరీ సెంటర్గా మార్చే వ్యూహంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రాథమిక దశలో 502 మంది ఐటీ నిపుణులకు ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. రానున్న రోజుల్లో ఈ సంఖ్య వేలల్లో చేరే అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో స్థానిక యువతకు అత్యుత్తమ కెరీర్ అవకాశాలు దక్కనున్నాయి. ఐబీఎం వంటి సంస్థ రాకతో అనుబంధ రంగాల్లో కూడా పరోక్షోపాధి మెరుగుపడుతుంది. గతంలో ఐబీఎం విశాఖలో ఋషికొండ ప్రాంతంలో కార్యకలాపాలు సాగించింది. అయితే కరోనా సమయంలో మారిన పరిస్థితుల వల్ల తన భవనాన్ని మరో సంస్థకు విక్రయించి నగరాన్ని వెడింది. రాష్ట్ర ప్రభుత్వం సానుకూల పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాల కల్పన పట్ల ఆకర్షితులై ఐబీఎం మళ్లీ విశాఖకు రావాలని నిర్ణయించుకోవడం విశేషం. గతంలో కంపెనీ వెనక్కి ఇచ్చిన స్థలాన్ని ప్రభుత్వం ఇప్పటికే టీసీఎస్కు కేటాయించగా ఇప్పుడు ఐబీఎం కోసం కొత్తగా అనువైన స్థల పరిశీలన జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం విశాఖపట్నాన్ని గ్లోబల్ ఐటీ హబ్గా తీర్చిదిద్దడమే ప్రత్యేక దృష్టి సారించింది. ఇన్ఫోసిస్ కోసం ఎండాడలో 20 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. ఇక్కడ శాశ్వత క్యాంపస్ నిర్మాణం జరుగుతుంది. టీసీఎస్ కూడా ఋషికొండలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. గూగుల్ ఇప్పటికే విశాఖలో తన ఉనికిని చాటుకుంటుంది. భూముల కేటాయింపుతో పాటు విద్యుత్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, ఇతర ప్రోత్సాహాలను ప్రభుత్వం యుద్ధ ప్రతిపాదికన అందిస్తుంది. ఐబీఎం పునరాగమం విశాఖ ఐటీ ఎకోసిస్టమ్కు కొత్త జవజీవాలను ఇస్తుందని ఐటీ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం కేవలం పర్యాటక కేంద్రంగానే కాకుండా అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీల అడ్డాగా మారుతుంది. ఐబీఎం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో త్వరలో ముఖ్యమంత్రి లేదా ఐటీ శాఖల మంత్రుల సమక్షంలో కార్యాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జరిగే అవకాశం ఉంది. ఈ పరిణామం ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక వృద్ధికి పెనుమార్పుగా నిలవనుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.